గతంలో మనకు 5%, 12%, 18%, 28% ఇలా 4 స్లాబులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కేవలం 2 స్లాబ్లే పెట్టి 5% అలాగే 18% ఇవి 2 మాత్రమే పెట్టడం జరిగింది. అన్ని రేట్లు మనకు రోజు మనము నిత్యావసర వస్తువుల సరుకులన్నీ కొంటా ఉంటాం, అవన్నీ కూడా తగ్గించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు రైతులకు ఇప్పుడు మీకు ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, పెన్సిళ్ళ పైన అయితేనేమి, పిల్లలకు చదువుకోనికే కూడా బుక్స్ పైన, పెన్సిళ్ళ పైన రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా. మనం ఒక ట్రాక్టర్ కొంటే ఇప్పుడు మనకు ఒక ట్రాక్టర్ మీద 40,000 నుంచి 70,000 వరకు ఆదా అవుతుంది. అంటే మనకు ఒక ట్రాక్టర్కే 40,000. దానికి కావాల్సిన టైర్లు అవన్నీ అవసరం ఉంటాయి కదా, దానికంటే ఇది కూడా తగ్గించడం జరుగుతూ ఉంది. అట్లాగే వ్యవసాయ పనిముట్లు మనము యంత్రాలు మనము ఇప్పుడు మందులు కొట్టడానికో అలాగే మనము వీటన్నిటిని కొంటా ఉంటాం, వాటిపైన కూడా బాగా తగ్గించడం జరిగింది. కాబట్టి మీకు అవగాహన తెచ్చుకోవాలి. మీరు రైతులు కొననీకపోయినప్పుడు పాత రేట్లతో కొంటున్నామా లేకపోతే కొత్త రేట్లతో కొంటున్నామా అనేది మీకు తెలియాలి, వాళ్ళని అడగాలి. ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కదా, దీనివల్ల మనకు ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులకు ఎస్పెషల్లీ వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ పనిముట్లు అయితేనేమి చాలా యంత్రాలు అవన్నీ చాలా తగ్గించడం జరిగింది ఈ ప్రభుత్వం రైతుల కోసమే. కాబట్టి తప్పకుండా ప్రతి ఏ షాప్కి వెళ్ళినా మీరు కొనుగోలు చేసినప్పుడల్లా వీటన్నిటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.